ఒకటవ సోపానం రామం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. రెండవ సోపానం క్రోధం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. మూడవ సోపానం లోభం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. నాల్గవ సోపానం మోహం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఐదవ సోపానం మదమే అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఆరవ సోపానం మాత్సర్యం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఏడవ సోపానం సజ్జమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఎనిమిదవ సోపానం రిషభం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. తొమ్మిదవ సోపానం గాంధారం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. పదియవ సోపానం మధ్యమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఏకాదశ సోపానం పంచమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ద్వాదశ సోపానం దైవతం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. త్రయోదశ సోపానం విషాదం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. చతుర్దశ సోపానం రాగం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. పంచదశ సోపానం భోగం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. షోడశ సోపానం భోగం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. సప్తదశ సోపానం జ్ఞానం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. అష్టాదశ సోపానం జ్ఞానం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప.
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్ప అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్య
यज्ञरे तस्मात् तस्माच्चादाजामयः यत्पुरुषं यदनुः अधिधाव्य कल्पयन् मुखं किमस्य नो बाहु कावूरुपादामुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो जायत चन्द्रमा मनसो जातः चक्षुर्यो अजायत मुखादिपुरोजत्वजत्पकामजदेशजारतिः अभीषूणाः महिमानं सदागत मनःपश्चादनो यच्छन्तिरस्पजाः ततो जगजयन्ते वेदध्वनिस्वावजने मङ्गलगीते मदङ्गादिभोजैः प्रासादितपादक्षिण्येन नीयमागमण्डप पश्चिमादिविश्वाभूतानि विपादस्यामृतमन्दिरे इत्यर्थं समर्पयामि अन्नपदेवदपुरोत्तमसिंहणे अन्नपदेन्नस्य रोदेश्चरदेवस्य सुष्मिनाः तत्रातातावृन्दाढवोज्यन्नोदेः विपदे शब्ददुष्पदे दक्षिणे मधुसूदनाय नमः पश्चिमे वामनाय नमः पश्चिमे त्रिविक्रमाय नमः उत्तरे वामनाय नमः आग्नेयां श्रीधराय नमः नैऋत्यां ऋषिकेशाय नमः वायुर्वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः ओम वासुदेवाय नमः मृत्युंजयाय नमः रुद्राय पुरुषोत्तमाय नमः ओम मधुक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः शर्वादीन पूर्वदीक्षणां मंत्रैः అలానే శివుడికి సంబంధించిన మంత్రాలు ఓం భవాయ నమః తూర్పు భాగం ఓం దక్షిణే శర్వాయ నమః ఓం భూర్భువస్వః పశ్చిమే ఈశానాయ నమః ఓం భూర్భువస్వః ఉత్తరే పశుపతయే నమః అలానే ఆగ్నేయ భాగం నుంచి ఓం రుద్రాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం వాయువ్యాం భీమాయ నమః ఓం ఈశాన్యాం महादेवाय नमः आवाहयामि स्थापयामि पूजयामि ओम सर्वस्य देवस्य नमः सर्वस्य देवस्य नमः ओम ईशानस्य देवस्य नमः इति रङ्गलेख्य त्रिपट्टदुपैव चित्रैकापासन्देव देवाच्छाद्य देवस्य शिरोदेशे धूमदेवावस्तं हिरण्यं विद्राग्निरुस्थापयेत అక్కడ ఒక కలశాన్ని స్థాపించాలి పైభాగంలో ప్రపంచం సేనా భూతోద్ఘాతం జిధాజయం నస్మాకమేత్యవిదా दधाना ओम भूर्भुवस्वः विद्यावाहनप्रभुदेवतासहित विजयगणपति सुब्रह्मण्येश्वर अय्यप्प स्वामी देवता मूर्तीना प्राणप्रतिष्ठा जीवन्यासे विनियोगः ब्रह्म विष्णुभ्यो नमः शिरसै व्यक्तिस्थापनेभ्यो नमः मुखे प्राणात्यादिपदाय आबीदा महापुण्ये श्री नमश्चित्ते नमः पादयोः क्रोक्कीलकाय नमः इति सर्वाङ्गेषु ओम भूर्भुवस्वः प्रतिहातेजो अजरत्ते मुदयाय नमः ओम दीप्तिर्धस्वाम शिखाय विष्णुते कवचाय ओम ओम नेत्रदास्वाहा अस्मानवरो आं ह्रीं क्रों यं ब्रं लं वं शं सं हं सः शान्तसर्वादिपदासहित शिखरकविश ध्वज हरिहर पुत्र अय्यप्प स्वामी देवता विजयस्ता సంపాదార్జన తీసుకుంటాం సంపాదార్జానికి పాత్ర పెట్టుకో పాత్ర ఉందా ఓం ఆస్యాం దేవతామూర్తీనాం దేవకర్షాదిత్యర్థం తత్త్వైవమకరిష్యే ఓం ఆత్మృతాయ స్వాహా ఓం ఆత్మృతాధిపతే బ్రహ్మణి స్వాహా ఓం విద్యావృతా కర్ష
నువ్వేం చేస్తుంటే కొంచెం పైకి వెళ్ళి ఆ 3 కలశాలు విగ్రహాలు చూసుకుని మీరు కొంచెం పక్కకు వస్తే స్వామివారికి సులభత్తాత్రేయ నమః వంతం స్పర్శదత్తాత్రేయ నమః వంతం రూపదత్తాత్రేయ నమః వంతం రసదత్తాత్రేయ నమః వంతం గంధదత్తాత్రేయ నమః వంతం శోకదత్తాత్రేయ నమః వంతం త్వరాత్రేయ నమః వంతం చక్షురాత్రేయ నమః వంతం దిక్పాత్రేయ నమః వంతం జ్ఞానాత్రేయ నమః వంతం పాదాత్రేయ నమః వంతం మత్తత్తాత్రేయ నమః వంతం తేజస్తత్తాత్రేయ నమః వంతం వాయుదత్తాత్రేయ నమః వంతం ఆకాశదత్తాత్రేయ నమః వంశం పుండరీకాక్షాయ నమః వంశం సూర్యాయ నమః వంశం సౌమ్యాత్రేయ నమః స్థలमध्ये ओम ब्रह्मणत्वने नमः स्तनयोः बुद्धो अहंकारत्वाय नमः चित्ते वासत्ताय नमः ओम रजसे नमः ओम तमसे नमः ओम भुजत्ताय नमः हृदये ओम रागत्ताय नमः हृदय ताकिस्तूंडि केवलं इక్కడి నుంచి హృదయం తాకుతూ ఉండండి ఓం పురుషదత్తాయ నమః హృదయే ఓం రాగదత్తాయ నమః హృదయే ఓం విద్యాదత్తాయ నమః హృదయే ఓం నీతిదత్తాయ నమః హృదయే ఓం తత్కదత్తాయ నమః హృదయే ఓం కామదత్తాయ నమః హృదయే ఓం మాయాదత్తాయ నమః హృదయే ఓం ఈశ్వరదత్తాయ నమః హృదయే ఓం సదాశివదత్తాయ నమః హృదయే ఓం శక్తిదత్తాయ నమః హృదయే ఓం శివదత్తాయ నమః హృదయే మూలమంత్రం చెప్పుకోండి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణపతిః ప్రచోదయాత్ ఓం భువస్వః ఆవాహయామి ఓం తత్పురుషాయ హరిహరపుత్రాయ ధీమహి తన్నో అయ్యప్పస్వామి ప్రచోదయాత్ ఓం భువస్వః అక్కడ ఉండండి సిగ్నల్ వస్తుంది కంకణధారణ ముందుండండి ఆ విగ్రహాలు కనిపించకుండా ఓం ఒక వైపు నుంచి వెళ్ళాలా అమ్మ అయ్యప్పను దయచేసి ఒక పక్క నుంచి వెళ్ళి ఒక పక్క నుంచి వెళ్ళి అందరికి రావాలి కదా ఒక్క రోజున పోయింది అమ్మా ఒట్టు వేసిన వాళ్ళు పైకి దగ్గర కూర్చోవాలి. దయచేసి అందరూ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఓం ధ్రువంతే రాజా వస్తాయేమో వస్తాయి. అమ్మ అంత నమస్కారం చేసుకోండి. నేను చెప్పే నామాలు పలకండి. కేశవ మాట్లాడకూడదు. మీరు మాట్లాడేటప్పుడు ఎంత శబ్దం వచ్చిందో విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అని జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమో నమః. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. సముద్ర బ్రహ్మ గోత్వస్వరం అంత నమస్కారం చేసుకోండి. అమ్మ అన్ని చోట్ల ప్రాణాయామం చేయమంటారు కదా. అసలు ప్రాణాయామానికి అర్థం ఏంటంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే గాలి తీసుకోవడం గాలి వదిలిపెట్టడం. ఎవరైతే వాటి మీద శ్రద్ధ నిలుపుతారో అంటే అంత ఏకాగ్రత ఉంటుందో అతను ఆ పూజ మీద మనస్సును లగ్నం చేయగలుగుతారు. ఉద్దేశంతో అమ్మవారికి ప్రీతికరంగా ఇంతమంది ముత్తైదులు కూర్చోబెట్టి 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం అనేది జరుగుతుంది. కావున అందరూ కూడా కాస్త ఓపిక ఎక్కువసేపు పడుతుంది. 1,00,000 పైగా ఈ అర్చన జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీ గోత్రం చెప్పండి, భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేరు. అలాగే ఈ దేవాలయం ఇంకా బాగా వృద్ధి చెందాలి. అందరి మనసులో ఇదే మాట ఉండాలి. ఈ విధంగా అందరూ ఒక చోటికి చేరుకోవాలి. ఐకమత్యంతో ఇటువంటి పూజా కార్యక్రమాలు అనేక మార్లు అనేక పర్యాయాలు జరుగుతూనే ఉండాలి. అయ్యప్ప అనుగ్రహం అందరూ కలుగుతూనే ఉండాలని ఈ దేవాలయం వృద్ధి గురించి కూడా ఒకసారి సంకల్పం చేసుకోండి. ఇంకా అందరు చెప్పేది పడకండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేణ కృత కాయిక వాచిక మానసిక సాంసర్గిక సమస్త పాప క్షయార్థం మమ కుటుంబస్య అలక్ష్మి నిర్గమన ద్వారా స్థిరలక్ష్మి సంపూర్ణ. అందరూ కూడా కుంకుమ అక్కడ వేసి అమ్మకు నమస్కారం చేసుకోండి. యథాశక్త్యాజనిష్యై నమః నిర్విఘ్నేన పరిసమారాధ్యర్థం మహాగణపతి స్మరణం కరిష్యే. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజ పూర్తి కావాలని గణపతికి నమస్కారం చేసుకోండి. గణపతి ఎక్కడున్నారు చూడండి ఒకసారి. మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. తదంగా దేవీ ధ్యానం. ఇంకా కుంకుమార్చన మొదలు పెట్టాలి. కుంకుమార్చన మొదలు పెట్టాలంటే అమ్మవారు అక్కడ ఆవాహన చేశారు. అమ్మవారిని ఆవాహన చేసి అక్కడ కూర్చోబెట్టుకొని అటువంటి జగన్మాతను మనం కుంకుమార్చనతో పూజించాలి. ఇప్పుడు అమ్మ శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎవరైతే ఆ తల్లిని ఈ మాట అనేటువంటి శబ్దంతో పిలుస్తారో ఆ తల్లి పరవశించి మనలందరినీ కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఈ ధ్యాన శ్లోకాలు వింటూ ఉండండి. ధ్యానం ఓం సింధూరారుణ విగ్రహాంతనయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాదక శేఖరా స్ఫుటముఖీ మాపైన వక్షోరుహ పాణిభ్యాం మణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నగడస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపాణచాపాం అనిమాధిపదాముతాం మజోఖైః విభావజే భవాని ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాగతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితవసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకార ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం. అమ్మ ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది. అందరూ కూర్చోండి. ఉంగరపు వేలుతో ఆ యొక్క విగ్రహం కానీ చిన్నకాయలు కానీ లేకపోతే అక్కడ పెట్టినటువంటి విగ్రహం కానీ దాన్ని తాకి నమస్కారం చేసుకోండి. ఓం అతనే దేవో అస్మాశో ధారయ దేవాత దేశ ప్రదేవాల ఆయోహు ప్రారంభ సూర్యస్య సంతోషేంద్రస్మై ఆభరణార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి. పుష్పైః కారకురాలు జగన్మాత అని కృష్ణ పరమాత్ముడే చెప్తారు. కాబట్టి మనందరి జీవితాలు ఈ విధంగా ఉంటాయి. అనేక సార్లు పుడుతుంటాం, చస్తుంటాం. కానీ ఆ పుట్టి గతించిపోయే లోపల
మానవుడిగా భగవంతుడి జన్మ ఇచ్చిన దానికి ఎంతో కొంత సార్థకత కలిగించుకొని ఈ జన్మను దాటుకొని పోవాలయ్యా అని ఆదిశంకరుడు వాళ్ళు చెప్తారు. భజగోవిందమని మీరు వినే ఉంటారు. దాంట్లో మానవుడి యొక్క జన్మను కానీ చేయలేరు. ఏం చెప్పుకుంటారు? అసలు భగవంతుడు అనుకోవాల్సింది ఇప్పుడు కాదు, వయసు అయిపోయిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత అని సమర్థ చేసుకుంటూ ఉంటారు. కానీ మీకు వివాహం చేసేటప్పుడు కూడా, మీరు పెళ్లిని చేసుకునేటప్పుడు కూడా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని చెప్పిస్తారు. అంటే అక్కడ డబ్బు సంపాదించుకోమని, అలానే విశేషమైనటువంటి ధర్మాన్ని రక్షించమని, అలానే సంతాన ఉత్పత్తి కలిగించుకోమని, వాటితో పాటు విఘ్నయంత్ర ప్రహర్షితాయే నమః. ఓం ఖండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షణ్యే నమః. ఓం కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృత్యే నమః. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైన్యకాయే నమః. ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండా సురశూన్యకాయే నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాయే నమః. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యే నమః. ఓం శ్రీమద్వాఘవభూషైక స్వరూప ముఖపంకజాయే నమః. ఓం కంఠాథ కటిపర్యంత మధ్యభూత స్వరూపిణ్యే నమః. ఓం శక్తికూటైకతాపన్న కట్యథో భాగధారిణ్యే నమః. ఓం మూలమంత్రాత్మికాయే నమః. ఓం మూలకూటత్రయకలేపరాయే. ఓం శారదారాధ్యాయే నమః. ఓం శర్మాణ్యే నమః. ఓం శర్మదాయిన్యే నమః. ఓం శాంకర్యే నమః. ఓం శ్రీకర్యే నమః. ఓం సాధ్యే నమః. ఓం శరశ్చంద్ర నిభాననాయే నమః. ఓం శాదోదరే నమః. ఓం శాంతిమత్యే నమః. ఓం నిరాధారాయే నమః. ఓం నిరంజనాయే నమః. ఓం నిర్లేపాయే నమః. ఓం నిర్మలాయే నమః. ఓం నిత్యాయే నమః. ఓం నిరాకారాయే నమః. ఓం నిరాకులాయే నమః. చిత్రబాల సమర్చితాయే నమః. ఓం విజయాయే నమః. ఓం విమలాయే నమః. ఓం వంద్యాయే నమః. ఓం వందారు జనవత్సారాధ్యాయే నమః. ఓం తనుమధ్యాయే నమః. ఓం తై నమః. ఓం జాలంధరస్థితాయే నమః. ఓం ఓడ్యానపీఠ నిలయాయే నమః. ఓం బిందుమండలవాసున్యే నమః. ఓం రహోయాగక్రమారాధ్యాయే నమః. స్వరూపిణ్యే నమః. ఓం వ్యాపిన్యే నమః. ఓం వివిధాకారాయే నమః. ఓం విద్యాస్వరూపిణ్యే నమః. ఓం మహాకామేశ నయన కుముదాహ్లాదగుణ్యాయే నమః. ఓం నిస్సీమమహిమ్నే నమః. ఓం నిత్యయోమనాయే నమః. ఓం మదశాలిన్యే నమః. ఓం మదఘోర్నితరక్తాక్ష్యే నమః. ఓం మదపాటలగండభువే నమః. ఓం చందనగ్రవదిగ్ధాంగే నమః. ఓం చాంపయుగసుమప్రియాయే నమః. ఓం నందిన్యే నమః. ఓం విఘ్ననాశిన్యే నమః. ఓం తేజోగ్యే నమః. ఓం త్రినయాయే నమః. ఓం లోలాక్షి కామరూపిణ్యే నమః. ఓం మాలిన్యే నమః. ఓం వజ్రేశ్వర్యే నమః. ఓం వామదేవ్యే నమః. ఓం వయోవస్థ వివర్జితాయే నమః. ఓం సిద్ధేశ్వర్యే నమః. ఓం సిద్ధవిద్యాయే నమః. ఓం సిద్ధమాత్రే నమః. ఓం యశస్విన్యే నమః. ఓం విశుద్ధచక్రమాలాదిధరాయే నమః. ఓం రుధిర సంస్థితాయే నమః. ఓం కాళరాత్ర్యాదిశక్త్యోఘవృతాయే నమః. ఓం స్నిగ్ధోదరప్రియాయే నమః. ఓం మహావీరేంద్రవరదాయే నమః. ఓం రాగిణ్యంబాస్వరూపిణ్యే నమః. ఓం మణిపూరాబ్జనిలయాయే నమః. ఓం వరాత్రైసంహితాయే నమః. ఓం వజ్రాదికాయుధోపేతాయే నమః. ఓం తామరయానుధరావతాయే నమః. ఓం రక్తవర్ణాయే నమః. ఓం మాంసనిష్ఠాయే నమః. ఓం గుడాన్నప్రీతమానసాయే నమః. ఓం సమస్తభక్తసుఖదాయే నమః. ఓం లాకిన్యంబాస్వరూపిణ్యే ఓం మూలాధారాంబుజారుధాయే నమః. ఓం పంచపుత్రాయే నమః. ఓం గంధమోచన్యే నమః. ఓం బంధురాలకాయ నమః. ఓం విమర్శరూపిణ్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం విజయాది జగత్ ఓం ప్రకాశ్యే నమః. ఓం మోహిన్యే నమః. ఓం ముఖ్యాయే నమః. ఓం ప్రధాన్యే నమః. ఓం మిత్రరూపిణ్యే నమః. ఓం నిత్యవృత్తాయే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం నియత్రియే రమ్యాయే నమః. ఓం అపరచ్ఛేద్యాయే నమః. ఓం జ్ఞానదాయే నమః. ఓం జ్ఞానవిగ్రహాయే నమః. ఓం సర్వవేదాంత సంవేద్యాయే నమః. ఓం సత్యానంద స్వరూపిణ్యే నమః. ఓం లోకాంతరాక్షతాయే నమః. ఓం లీలావృత్త బ్రహ్మాండమండలాయే నమః. ఓం అదృశ్యాయే నమః. ఓం దృశ్యరహితాయే నమః. ఓం విఘ్నాత్రియే నమః. ఓం వేద్యవర్జితాయే నమః. ఓం యోగిన్యే నమః. ఓం యోగదాయే నమః. ఓం యోగ్యాయే నమః. ఓం యోగానందాయే నమః. ఓం యుగంధరాయే నమః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి కృపాశక్తి స్వరూపిణ్యే నమః. ఓం సర్వాధారాయే నమః. ఓం సుప్రతిష్ఠాయే నమః. ఓం సదసద్రూపధారిణ్యే నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అజాదేవ్యే నమః. ఓం లోకయాత్రావిధాయిన్యే నమః. ఓం వేదాగ్న్యే నమః. ఓం ధూమరూపాయ సర్వలోకవశంకర్యే నమః. ఓం సర్వార్థ దాత్ర్యే నమః. ఓం సావిత్ర్యే నమః. ఓం సచ్చిదానందరూపిణ్యే నమః. ఓం దేశకాల పరిచ్ఛిన్నాయే నమః. ఓం సర్వగాయే నమః. ఓం సర్వమోహ్యే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం శాస్త్రమయే నమః. ఓం గుహాంబాయే నమః. ఓం గుహ్యరూపిణ్యే నమః. ఓం ధరాలక్ష్మీ నమః. ఓం అష్టైశ్వర్యలక్ష్మీ నమః. ఓం గృహలక్ష్మీ నమః. ఓం గ్రామలక్ష్మీ నమః. ఓం రాజ్యలక్ష్మీ నమః. ఓం సామ్రాజ్యలక్ష్మీ నమః. ఓం శాంతిలక్ష్మీ నమః. ఓం నమః. ఓం శాంతిలక్ష్మీ నమః. ఓం ఆత్మానందలక్ష్మీ నమః. ఓం సత్యలక్ష్మీ నమః. ఓం దయాలక్ష్మీ నమః. ఓం సౌఖ్యలక్ష్మీ నమః. ఓం పతివ్రతలక్ష్మీ నమః.
ఓం జపలక్ష్మీ నమః ఓం తపోలక్ష్మీ నమః ఓం వ్రతలక్ష్మీ నమః ఓం వైరాగ్యలక్ష్మీ నమః ఓం మంత్రలక్ష్మీ నమః ఓం తంత్రలక్ష్మీ నమః ఓం యంత్రలక్ష్మీ నమః ఓం గురుకృపలక్ష్మీ నమః ఓం సభాలక్ష్మీ నమః ఓం ప్రభాలక్ష్మీ నమః ఓం కళాలక్ష్మీ నమః ఓం లావణ్యలక్ష్మీ నమః ఓం వేదలక్ష్మీ లక్ష్మీ నమః ఓం మనోలక్ష్మీ నమః ఓం ప్రజ్ఞాలక్ష్మీ నమః ఓం విష్ణు వక్షోభూషలక్ష్మీ నమః ఓం ధర్మలక్ష్మీ నమః ఓం అర్ధలక్ష్మీ నమః ఓం కామలక్ష్మీ నమః ఓం నిర్వాణలక్ష్మీ నమః నారాయణి నమస్తుతే యా దేవి సర్వభూతేషు తస్యై నమస్తస్యై నమో నమః. ఒకే చెప్పారు కూడా యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బ్రహ్మ విష్ణు శివ ఆరాధ్యే ప్రసాదం. నమస్కారం చేసుకోండి. దీపం అఖండలం అక్కడ ఉంది. సాక్షాత్ ప్రత్యక్ష విషయాలు దీప నిర్మాణాన్ని శుద్ధాంతర్భుగాలు పైకి లేచి పదవ బ్రహ్మణి స్వాహ జగదంబికాయ నమో నమః. మండపశావాహదేవి దేవతాభ్యో నమో నమః. యథాశక్తి మహానుభూ ఒకరినొకరు తగలకుండా తొక్కకుండా చిన్నగా పైకి లేచి నిల్చోండి. హారతిస్తారు. మహామంగళ హారతిస్తున్నారు. ఇలా పదవులు గారు మంత్రాలు చెప్పండి. ఓం నమః ప్రజామ్నే గోపాయ దేవతే విశ్వమానాంతాయ సత్యే ప్రతిష్ఠితా గోపాయ విహాయసే అవిహన్న స్థిరం గుణ శ్రీరమృత సదా ప్రకృతజ్ఞాగశ్రుడామా పరిప రమణ గోవింద గోవింద శ్రీరమణ గోవింద గోవింద మహారాజ్ఞికి పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో స్వరోజ్ కి కుమారస్వామి కి శ్రీమద్రమణ గోవింద జగదంబ విశ్వపౌర్ణమీ మాతకి మాతకి. మీ దగ్గర పూలు కానీ కుంకుమ కానీ ఉంటే చేతిలో పెట్టుకోండి. మంత్రపుష్పం చెప్తున్నారు అయ్యగారు. పూలు స్వస్తి విరతి దుర్గా విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. నమస్కృతోషసో దేవ్యాయ అధ్యయస్యాయం నిదేయామన్నవిక్ష్మే స్థితా రాజాధిరాజాయ ప్రసఖ్య సాగిరే వైశ్వరాయ గుర్మహే కామాన్ కామగ్రసహారే విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్. దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి బ్రహ్మ ప్రచోదయాత్. దేవాయ ధీమహి
ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో ప్రచోదయాత్ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ధీమహి తన్నో ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అందరూ కూడా కుడి చేతి వైపు ప్రదక్షించండి, మీ చుట్టూ మీరు తిరగండి. ఈశాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ హం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. మీ చేతిలో ఉన్నటువంటి పూలు గాని కుంకుమ గాని అక్కడ వేసి అమ్మకు నమస్కారం చేసుకోండి. జగదంబ పాదార్పణమస్తు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆశీనులు కండి. ఇంకా అమ్మా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆశీనులు కండి అంటే కూర్చోండి అని అర్థం. వచ్చేసి మయా కృత ఆచరిత సామూహిక కుంకుమార్చన పూజా కార్యాన్ని సకలం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండీపరదేవత పాదార్పణమస్తు నమః. కాబట్టి సీమంతం అంటే పాపడు తీసుకునేటువంటి చోట ముత్తైదువులు బొట్టు పెట్టుకోవాలి. ఈనాడు పాప అక్కడ పెట్టుకుంటే ఏదో కారణాలు రకరకాల కారణాలు చెప్తున్నారు, కానీ అక్కడ ఉంటేనే మీ సౌభాగ్యం కాపాడుతుంది. సౌభాగ్యం ఐదవతనం అనేది బాగా ఉంటే మీరు ఏం చేసినట్టే, ఏం చీర కట్టుకున్నా, ఎటువంటి నగ వేసినా అన్ని ఎక్కడైతే కట్టున్నారో అక్కడ కట్టుకోండి. పాత తీసేయండి, కొత్తది కట్టండి. మళ్ళా ఇంకొక పూజ చేస్తారు, ఇది తీసేయండి, అది కట్టుకోండి. దాని అర్థం ఏంటంటే, నన్ను ఇళ్లకు తీసుకుపోతుంటారు, మా ఇల్లు చూడండి స్వామి, అక్కడ పేర పెట్టుకుని ఉంటారు 5, 6 బూజు పట్టి కుళ్ళిపోయి అట్లా. అంటే అయ్యగారు అది చెప్పరా, ఈ నూతనంగా చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీ ఇంట్లో నూతన ఉత్తేజము, చెడు ఫలితాలు ఏమన్నా తొలగిపోవడం జరుగుతాయనే ఉద్దేశంతోనే అవి కట్టుకోమని చెప్తారు. భావిస్తున్నారు. అరే నాయన, ఇది కాదు, మనందరి మార్గం మోక్ష మార్గం, పరమాత్మ ఒకడే, మనమందరం చేరుకోవాల్సింది ఆ మార్గంలోకేని ఆయన అందరికి హితబోధ చేస్తూ 4 పీఠాలు స్థాపించినారు. ఎన్ని పీఠాలు ఇప్పటికీ ఉన్నాయి ఆ పీఠాలు? కాబట్టి ఆదిశంకరుడైనటువంటి జగద్గురు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, కొంతమంది అనుకుంటారు వయసులో పెద్దగా ఉండాలా, బాగా గడ్డం వచ్చి ఉండాలా, వంగిపోయి ఉండాలా, అటువంటి వారికే ఎక్కువ జ్ఞానం ఉంటుందా. దీన్ని తోటకాస్తికం అంటారు. మనం అనేక రకాలు చదువుతూ ఉంటాం, అక్కర్లేనివన్నీ చదువుతూ ఉంటాం, అక్కర్లేనివన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి మహనీయులు ఒక్కసారన్నా ధరించాలి, వాళ్ళని అనుకొని మన జన్మ చరితార్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా జయ జయ శంకర, హరహర శంకర అని మనస్సులో స్మరిస్తూ ఉండండి. అయ్యగారు చెప్పేటువంటి స్తోత్రాలు వింటూ ఉండండి. మహారాయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణం, భవ శంకర దేశిక మే శరణం. సుకృతే ధృతే బహుధా భవతో భవితా సమదర్. శంకర హర హర శంకర, జయ శంకర హర హర శంకర, జయ శంకర హర హర శంకర, జయ శంకర హర హర శంకర, హర హర శంకర జయ జయ 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 శంకర, జయ శంకర హర హర శంకర, జయ శంకర జయ జయ శంకర. పార్వతీ పదజే హర హర మహాదేవ శంకర. గురు మహారాజ్ की जय. गुरु महाराज కందువకు హీనాది కములిందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మ. కందువకు హీనాది కములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ, శ్రీహరే
తందనానాపురి తందనానా బల నిదార రాజు నిద్రించు నిద్రయు ఒకటి అందని బంటు నిద్ర దీవునొకటి నిదార రాజు నిద్రించు నిద్రయు ఒకటి అందని బంటు నిద్ర దీవునొకటి నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటిగటే తందనానాయి తందనానాపురి తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన కడిగే ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద కొలయు ఎండొకటే కడిగే ఏనుగు మీద కాయు ఎండ బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాయి తందనాన బాలకు అమ్మలగౌనా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినౌమా నీ చరణములే నమ్మితినౌమా చరణముతో నీతినమ్మ భవాని జననీ శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జననీ శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జననీ శివకామిని పాండవులు అందరూ కూడా అడవులకు వెళ్తారు, అష్ట కష్టాలు పడతారు, ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎంత ఉపశమనం కలిగేటువంటి అంశాలు వచ్చినా వాళ్ళకి ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. పూర్వం ఒకనొక సమయమున ఈ పాండవులు వాళ్ళ ఆహారం తెచ్చుకోవడానికి అడవుల్లోకి వెళ్తారు. వెళితే ద్రౌపది ఒకటే ఉంటుంది చేసుకున్నవారు. ద్రౌపదికి ఏ వరుస అవుతుంది? చెల్లెల వరుస అవుతుంది ఆ సైంధవుడికి. కానీ కళ్ళు మూసుకుపోయి కామముతో ఆమెను చెరిచే ప్రయత్నం చేస్తారు, ఆమెను ఎత్తుకపోతూ ఉంటారు. ఈ వార్త పాండవులకు తెలిసి ఆ ద్రౌపదీదేవిని విడిపించి ఆయనను శిక్షించి అవమానించి ఆయన అక్కడ చంపబోతారు. కానీ ధర్మరాజు చెప్తాడు, ఆయన ఎంతకాలన్నా మన చెల్లెలు భర్త, మనం ఆ విధంగా చేయకూడదని చెప్పి ఆ యొక్క ద్రౌపదిని మళ్ళా తిరిగి తెచ్చుకొని వాళ్ళకు కలిగినటువంటి ఆ దుఃఖాలకు నేనే కదా కారణం, నా తమ్ముళ్ళు ఈ విధంగా ఉన్నారన్నా, అలానే నా భార్యకి ఇటువంటి దుస్థితి కలిగిందన్నా నేనే కారణం అని చెప్పి ధర్మరాజు ఎంతో బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి విశేషమైనటువంటి ఋషులు మైత్రాలైనారు. నేను తప్పు చేశా, నేను బాధపడచ్చు, అంతేగాని నేను చేసిన దానికి వీళ్ళు బాధపడ్డము నేను చూడలేకున్నానని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే అప్పుడు మైత్రేయ మహర్షి వీళ్ళందరూ కూడా ఆయన ఓదార్చి, ఆయన ప్రపంచంలో ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి విలువ తెలియాలంటే చెడును చూసినప్పుడే. అలానే నీకు కలిగినటువంటి ఈ కష్టము కానీ ఇదంతా కూడా కొన్ని రోజులు మాత్రమే, ధర్మమే ఎప్పటికైనా నిలబడేది. కాబట్టి నువ్వు అన్నావు కదా, నాకన్నా ఎవరైనా ఎక్కువ కష్టాలు పడినారా అని. నీకన్నా పడిన వారు ఉన్నారు, వారికి తెలియకుండానే ఆ దుఃఖాలు అనుభవించేవారు ఉన్నారు. నీకు ఆ కథ చెప్పి ఈ యొక్క ఉపశమనం అంటే దుఃఖాన్ని నీకు తొలగిస్తానని చెప్పి ఆ యొక్క మైత్రేయ మహర్షి నలదమయంతుల కథ చెప్తారు. ఎవరి కథ? నలదమయంతుల కథ. ఇది భార్యాభర్తకు సంబంధించింది, అలానే కలిపురుషుడికి సంబంధించింది, అలానే అమ్మను నమ్ముకున్న వారికి ఎటువంటి పరిస్థితి కలుగుతుందో తెలియజేసేటువంటి కథ ఈ నలదమయంతుల కథ. ఈ యొక్క భీమకుడు కుమారుడు, ఈ యొక్క విశేషమైనటువంటి నలుడు, నలమహారాజు ఎంతో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కాంచినవాడు. అంటే పేరు ప్రఖ్యాతులు అంటే వాడికి డబ్బు ఉంది అని చెప్తే పేరు ప్రఖ్యాతులు కాదు, డబ్బుతో పాటు గుణం ఉంది. రాజులు ఎంతో మంది ఉన్నారు, కానీ నలమహారాజు దగ్గర ధర్మం అనేది ఉంది. పొరపాటున ప్రాణం పోయినా కూడా ధర్మము తప్పడు. అలానే ధర్మంతో పాటు రూపం ఉంది. ఆ మిగతా నలుగురు కూడా అదే రూపంలో ఉన్నారు. దమయంతికి చిక్కు సమస్య వచ్చింది, పూలహారం తీసుకొచ్చింది. నలుణ్ణి వరిద్దాము అంటే 5 మంది నలుళ్ళు కనిపిస్తున్నారు నలమహారాజు.
ఎవరిని వరించాలా? అప్పుడు ఆ తల్లి మనస్సులో అనుకుంటుంది, నేనే గనక నిజంగా నలుణ్ణి మాత్రమే నేను భర్తగా అంగీకరిస్తున్నట్లయితే, నా మనస్సులో నలుడికి తప్ప ఎవరికి నేను స్థానం ఇవ్వకపోతే, నాకు ఆ యొక్క విశేషమైనటువంటి నలుణ్ణి దర్శనమయ్యే విధంగా చేయుగాక. అలానే దిక్పాలకుల్ని కూడా స్తుతిస్తుంది. మీరు నన్ను ఈ విధంగా కఠినమైనటువంటి పరీక్షలో నిడదామనుకుంటున్నారేమో, కానీ నా మనస్సు ఎప్పుడో నలుడికి అప్పచెప్పేశారు. అటువంటి నన్ను మీరు బలవంతం చేయడం సబబు కాదు అని చెప్పి ఇంద్రాది దిక్పాలకుల్ని కూడా ఆ తల్లి స్తుతిస్తుంది దమయంతి. ఆ స్తుతికి మించినటువంటి దిక్పాలకులు ఆ తల్లికి సూచనలు ఇస్తారు. దేవతల యొక్క పాదము భూమికి తాకదు, అలానే దేవతల యొక్క కనురెప్ప ఆడదు, అలానే చెమట కారదు. కాబట్టి ఈ 3 దృశ్యములు ఆ యొక్క దమయంతికి స్ఫురణ వస్తుంది. అప్పుడు నలుడి కాలు తప్ప మిగతా దిక్పాలకుల కాలు భూమికి ఆనకుండా గాల్లోకే ఉన్నాయి, వారి కనురెప్ప ఆనకుండా ఉంది. ఈ విషయాలన్నిటినీ చూసినటువంటి ఆ యొక్క ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. నీరా సమర్పయామి నీరాజనాంతర్ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్రమారమణ గోవిందాగు. అమ్మా, ఈ స్వామి అక్కడ ఉంటారు, మీరందరూ ఒక్కొక్కరు వెళ్ళి హారతి కళ్ళకద్దుకొని అక్కడ తీర్థప్రసాదం స్వీకరించండి.